హలో గాయ్స్, వెల్కమ్ టు క్రేజీ టికెట్. కల్కి మూవీ డోన్ మూవీకి కాపీయా? కల్కి మూవీ డోన్ మూవీకి సంబంధం ఏంటి అసలు? అరే, కల్కి మూవీని డోన్ మూవీకి సీన్ టు సీన్ రీమేక్ చేస్తారా అని చాలా మంది సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా కల్కి మూవీ డోన్ మూవీ అలాగే మ్యాడ్ మ్యాక్స్, స్టార్ వార్స్ లాంటి సినిమాలతో అయితే కంపేర్ చేయాలి. ఇది అంతవరకు కానీ నా ఫ్రెండ్తో ఇదే మాట చెప్పాను. రేపు చాలా మంది నిబ్బాగాళ్ళు అయితే కల్కి మూవీని డోన్ మూవీతో కంపేర్ చేస్తున్నారా, దీని మీద నీ ఒపీనియన్ ఏంటో అని అడిగితే వాడైతే ఒక మైండ్ బ్లోయింగ్ సమాధానం చెప్పాడు. అదేంటో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. గాయస్, ఒక క్రియేటర్స్కి సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఛానల్లో బెటర్ కంటెంట్ చేయగలమని నమ్మకం వస్తుంది. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. మీకు ఈ వీడియోలో ఏమైనా నచ్చకపోతే కింద కామెంట్ చేసి ఇది నచ్చట్లేదు అని చెప్పి ఒక క్రియేటర్కి సబ్స్క్రైబర్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ గైస్. ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, కల్కి 2898 సినిమా మన ఇండియన్ మైథాలజీని అలాగే సైన్స్ ఫిక్షన్ డ్రామాని రెండింటిని మిక్స్ చేసి వస్తున్న సినిమా కాబట్టి ఇండియన్ మైథాలజీ తెలిసిన వాళ్ళు లేదంటే ఇలాంటి జోనర్స్ చూసేవాళ్ళు ఈ సినిమాని చూడడానికి చాలా మంది అయితే ముఖ్యంగా అసలు ఈ సినిమాలో ఏముందని చెప్పి నార్మల్ ఆడియన్స్ కూడా అయితే చాలా మంది థియేటర్కి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఈ సినిమా ప్రతి లాంగ్వేజ్లోని కూడా మంచి హైప్తో రిలీజ్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బాలీవుడ్లో అంతకు మించి హైప్తో రిలీజ్ అవుతుంది సినిమా. అయితే కొంతమంది డోన్ మూవీతో కంపేర్ చేస్తున్నారు కదా. నేను నా ఫ్రెండ్తో కాన్వర్జేషన్తో అరే మా ఒపీనియన్ ఏంటి, ఇలా డోన్ మూవీతో కొంతమంది కల్కి మూవీని కంపేర్ చేస్తున్నారు కదా అని అడిగితే తెల్లజ మూవీలో కూడా ఎడారి శాండ్ లాంటివే ఉంటాయి, అందుకని తెల్లజ మూవీకి డోన్ మూవీ కాపీ అనేస్తాం అనేసాడు. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. నాకు ఇంకా మైండ్ పోయింది భయ్య. వాడు ఇచ్చిన సమాధానం ఆలోచింపజేసేలా ఉంది. ఇన్ఫ్యాక్ట్ తెల్లజ మూవీ హాలీవుడ్లో వచ్చి ఉంటే ఈ పాటకి అది ఒక మాస్టర్ పీస్ అయిపోయి ఉండదు. మన వాళ్ళంతా దాన్ని రేపేసి ఉండేవాళ్ళు. హాలీవుడ్లోనే కాదు, బాలీవుడ్లో కానీ తమిళ్లో కానివ్వండి, ముఖ్యంగా మలయాళంలో వస్తే ఈ పాటకి ఆ సినిమా అందరికీ కూడా ఫేవరెట్ లిస్ట్ ఉంది. థియేటర్లో ఆ సినిమా తెలుగులోనే 100 కోట్లు కలెక్ట్ చేయాలి. బట్ అది తెలుగు వాళ్ళు తీయడమే శాపమైంది మా టైంలో. బట్ ఆ సినిమాకి అయితే అండర్ రేటెడ్ ఫ్యాన్ బేస్ అయితే చాలా ఉంది. కాబట్టి మన వాళ్ళు మంచి కంటెంట్ వచ్చినప్పుడు థియేటర్లో చూడకుండా టీవీలో చూడడం మన వాళ్ళకి అలవాటు. అయితే ఇప్పుడు డోన్ మూవీకి కల్కి మూవీకి కంపేర్ చేయడం కూడా కరెక్ట్ అయితే కాదు. ముఖ్యంగా నాగలక్ష్మి గారే చెప్పారు, శాండ్ ఉంది కాబట్టి మీకు డూన్ వైబ్స్ వస్తున్నాయి, అసలు ఆ మూవీకి ఈ మూవీకి సంబంధం లేదని. అండ్ స్టార్ వార్స్ గురించి కూడా చెప్పారు, రైటర్స్ గెటప్స్ని ఆ సినిమాలోంచి ఇన్స్పైర్ అయ్యామని చెప్పి. డైరెక్టర్ అలా చెప్పినప్పుడు మీకేంట్రా మూవీ నాకు అర్థం కావట్లేదు. బట్ చాలా మంది ఇన్ఫాక్ట్ బాలీవుడ్లో అయితే తెలుగు సినిమా గ్లోయింగ్ ని తట్టుకోలేని వాళ్ళు పిఆర్ బ్యాచ్ ని పెట్టించి మరీ చేస్తున్నారేమో కానీ వాళ్ళు ఒక పోస్ట్ కింద కామెంట్స్ చూస్తుంటే బ్లడ్ బాయిల్ అయిపోతుంది భయ్య. నిజంగా ఒక తెలుగు సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా అచీవ్ చేయలేని మైల్ స్టోన్ కూడా ఏ ఇండియన్ సినిమా కూడా మిలియన్ ని క్రాస్ చేయలేదు. బట్ కల్కి మూవీ అయితే 1.5 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే క్రాస్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తుంది. అలాంటి సినిమాని మన వాళ్ళే డూన్లా ఉంది, గడిది గుడ్డులా ఉంది అని కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మా హీరో సినిమా ముందు మీ హీరో సినిమా పనికిరాదు అనేసరికి మన వాళ్ళకి బ్లడ్ బాయిల్ అయిపోయి ట్విట్టర్లో వార్లు పెట్టారు. బక్కడు అండ్ గిల్లీ విషయంలో కూడా ఇదే జరిగింది. మన దగ్గర నుంచి ఒక బ్రిలియంట్ డైరెక్టర్ తీసిన సినిమా వస్తుంది. ఇలాంటి సినిమాని మన వాళ్ళు లేపరు. ముఖ్యంగా ఎవడైనా ఇలా డూన్ వర్షన్ లేదంటే గాడిది గుడ్డు వర్షన్ అని చెప్పి కామెంట్స్ చేసినప్పుడు వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ పెట్టరు. ఎందుకంటే స్టార్ హీరోల్లో ఎవరి ఫ్యాన్ అయితే వాళ్ళ సినిమాలు హిట్ అవ్వాలి, మిగతా వాళ్ళ సినిమాలు ఏమైపోయినా పర్లేదు. జస్ట్ ఇమాజిన్ గైస్, మన స్టార్ హీరో సినిమాలు ఒక లాంగ్వేజ్ లో ఆడాలంటే ముందు ఏదో ఒక స్టార్ హీరో అక్కడ బ్యారియర్స్ ని చెరిపేసి కొత్తగా మనకంటూ రూట్ వేయాలి. బాహుబలి సినిమా అదే చేసింది. అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీకి బయట మార్కెట్ లేదు, బట్ బాహుబలితో క్రియేట్ చేసింది. ఈ విషయంలో ప్రభాస్ గారిని, రాజమౌళి గారిని, టీం బాహుబలిని ఎంత మెచ్చుకున్నా తక్కువే. అండ్ టీం RRR కూడా అంతే. ఆ సినిమా హాలీవుడ్ రిజిగ్నేషన్ తీసుకుంటే లాంగ్వేజ్ ని ఒక శిఖరంలో నిలబెట్టి ఇప్పుడు కల్కి హిట్ అవ్వడం వల్ల అలాగే రాజమౌళి గారి కాంబినేషన్ లో రాబోయే మూవీకి ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఎక్కువ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. జస్ట్ వాళ్ళు వెళ్ళి మా సినిమా వస్తుందని చెప్తే సరిపోద్ది. ఎందుకంటే ఆల్రెడీ కల్కి వచ్చి బ్లాక్ బస్టర్ అయింది కదరా, ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుద్ది, అందులోనే RRR డైరెక్టర్ అని చెప్పి డెఫినెట్లీ థియేటర్ వస్తుంది. ఇండియన్ లాంగ్వేజెస్ లో
తమిళ ఆడియన్స్ అసలు మన సినిమాలు ఎక్కువగా చూడరు. పాజిటివ్ టాక్ వస్తే తప్ప అక్కడ మన సినిమాలు పెద్దగా ఆడవు. ఆడియన్స్ కూడా ఏదో ఒక రోజు మన సినిమాలు ఎరగబడి చూడాలంటే ఏదో ఒక సినిమా అక్కడ గట్టిగా ఆడి అరే తెలుగు నుంచి వచ్చే సినిమాలు బాగుంటాయని అని వాళ్ళకి చెప్తే డెఫినెట్లీ చూస్తారు. ఇన్ఫాక్ట్ మలయాళం సినిమాలు అంటే ఇప్పుడు మనం ఒక రేంజ్ వైబ్రేషన్తో థియేటర్కి వెళ్ళిపోతున్నాం. అలాగే మన సినిమాలు అంటే కూడా ఏదో ఒక రోజు అందరూ కూడా ఒక రేంజ్ వైబ్రేషన్తో రావాలి. ఈవెన్ స్టార్ హీరో సినిమాలకి అయితే హైప్ ఉంటే ఖచ్చితంగా స్టార్ హీరో సినిమాకే కాదు, తెలుగు నుంచి వెళ్ళే ప్రతి సినిమా పక్క భాష నుంచి డబ్బు అవుతుందంటే ఆ సినిమా బాగుంటుందని పేరు రావాలంటే డెఫినెట్గా ఇలాంటి సినిమాలు అయితే ఆడాలి. సినిమాని డ్రోన్ సినిమాని రెండింటిని అసలు కంపేర్ చేయకండి. ఎవరైనా కంపేర్ చేసినా సరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, లేదంటే ఈ వీడియోని షేర్ చేయండి. 2898కి డ్రోన్కి అయితే అసలు ఎటువంటి సంబంధం ఉండదని నేనైతే ఆశిస్తున్నాను, ఆశించడం కూడా కాదు. అండ్ ఇదైతే 200% కరెక్టే. మీ కలికిని అసలు కంపేర్ చేయొద్దు. సో థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ గైస్. వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అలాగే మీ ఏమైనా కొంచెం ఓవర్ చేసినట్టు అయితే కొంచెం క్షమించండి. ఓకే, మా ఛానల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.